క్షేమాభివృద్ధిని కలుగజేయని మాటలు. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. మన మాటలు దైవికమైన మాటలుగా ఉండాలి. ఒక గుంపుగా మనము కూడుకొన్నప్పుడు ఆత్మ అభిషేకముతో కూడిన మాటలు పోగొట్టుకునే అపాయము కూడా ఉన్నది. వినువారికి క్షేమాభివృద్ధిని కలిగించని చురుకైన మాటలు, అమితమైన మాటలు పలికే శోధన ఉన్నది. మనలో అనేకులు ఇటువంటి మాటల విషయమై దోషులై ఉంటారని నేను భయపడుచున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఏమి జరుగుతుంది? దేవుని ఆత్మ ఎక్కువగా దుఃఖపడును. క్షేమాభివృద్ధి కాని మాటలు. నీవు దేవునితో నడిచినప్పుడు ఆత్మీయ భారాలు, ఆత్మీయ గురులు, దేవుని నుండి వచ్చు ఆలోచనలు నీవు కలిగి ఉంటావు. ఆ విషయాలను గూర్చి ఎక్కువగా ఆలోచిస్తావు. అనేక మంది ఇది చాలా పెద్దదైన విషయము అని ఆలోచిస్తే అది ఒక అల్పమైన విషయముగా దానిని నీవు పూర్తి చేస్తావు. అల్పమైన విషయాలు నీకు ముఖ్యమైనవి అయితే వాటిని గురించి నీవు ఎక్కువైన ఉద్రేకము పొందితే దాని అర్థమేమిటి? నీవు ప్రభువుని విడిచిపెట్టుపోతున్నావు. దేవునికి సమీపముగా వచ్చిన వ్యక్తి దేవుని చేత నేర్పించబడతాడు. మా బంధువులలో గాని స్నేహితులలో గాని పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మా తండ్రి గారు ఎన్నడూ నన్ను కూర్చుని విననిచ్చేవారు కాదు. గర్భస్రావము, విడాకులు, హింస వంటి విషయాలను పిల్లలు ఎందుకు వినాలి? తల్లిదండ్రులు చిన్న విషయాలలో శ్రద్ధగా లేరు. పిల్లలకు ఏ విధముగా సమాధానము చెప్పాలో వారికి తెలియదు. పిల్లలు ఉన్నప్పుడు ఏమి మాట్లాడాలో తెలియదు. అనేక మంది పిల్లలు ఈ దినాలలో బాల్యమును కలిగి లేరు. ఎందుకనగా పెద్దల సమస్యలు వారి మనసులో చొచ్చుకుని పోయినవి. 8-9 సంవత్సరాలలో అపవిత్రత గూర్చి వారికి చాలా తెలుసు. ఎంత విచారము! మన పిల్లల బాధ్యత విషయమై ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక ప్రార్థనా కూటము నడుచుచుండగా ఎక్కడో నీవు మాట్లాడడము కొనసాగింపబడినప్పుడు నీ బిడ్డ మీద అది ఎటువంటి ప్రభావం ఉంటుంది? ప్రార్థనా కూటము ప్రాముఖ్యమైనది కాదు అను వాటితో ప్రారంభమవుతుంది. అందువలన ఆ బిడ్డ దేవుడంటే ఎటువంటి గౌరవమూ లేకుండా పెరుగుతుంది. దీనికంతటికి కారణము పెద్దలైన వారి మార్గములు, తల్లిదండ్రుల మార్గములే. మన నాలుకకు కళ్ళెము కోసము ప్రభువును అడుగుదాము. ప్రభువా, ఒక్క అనవసరమైన మాట కూడా నన్ను పలకనివ్వవద్దు అని ప్రార్థన చేసుకుందాము. పైనుండి నిజమైన ఆశీర్వాదంను మనము పొందులాగున ప్రభువు మనలను తీర్చిదిద్దును గాక.